గురుగారు చాలా మంది చెప్తుంటారు వాటర్ మన మాట వింటుంది. మనం మాట్లాడుకునే ప్రతి మాట వాటర్ అనేది వింటుంది. దానికి తగ్గట్టుగానే అది రియాక్షన్ అనేది ఇస్తుంది. మనం మంచి దృష్టితో చూసి ఇప్పుడు ఈ వాటర్ బాటిల్ ఉంది. దీన్ని నేను మంచిగా అనుకుని తాగితే ఒక రకమైన ఫలితం. దీన్ని నేను తిడుతూ ఏదో వాటర్ అని అని అనుకుంటూ తాగితే ఒక రకమైన ఫలితం ఇస్తుంది అంటారు. వాటర్ మన మాట వింటుంది. అలాగే పూర్వకాలంలో కూడా మనం ఆచమనం చేసినప్పుడు అది పవిత్రంగా చూస్తాం. మళ్ళీ ఋషులు కొంతమంది వాటర్ ని ఇలా వేసి శాపాలు పెడతారు. అసలు నిజంగా వాటర్ కి అంత పవర్ ఉందా? నిజంగానే వాటర్ మన మాట వింటుందా? మనకు తగ్గట్టు రియాక్షన్ ఇస్తుందా? ఖచ్చితంగా ఎలా? ఎందుకంటే నాట్ ఓన్లీ వాటర్, మీరు మంత్రపుష్పం విన్నారు కదా. మంత్రపుష్పం పూజల్లో చివరిలో దేవాలయాల్లో చెప్తుంటారు, మంత్రపుష్పం చెప్తుంటారు. మంత్రపుష్పంలో చెప్తున్నటువంటి వివరణ అదే. ఏదైతే నీరు అయి ఉందో అదే గాలి అయి ఉన్నది, ఏదైతే గాలి అయి ఉన్నదో అదే నీరు అయి ఉన్నది. మంత్రపుష్పంలో మీకు ఉంటుంది, గాలి ఏదైతే ఉందో గాలే నీరుగా మారుతుంది, నీరు ఏదైతే ఉందో నీరే గాలిగా మారుతుంది. ఇప్పుడు నీటిని మరగబెట్టండి, ఏమవుతుంది? గాలి, ఆవిరి. ఆవిరి అంటే ఏంటి? గాలే కదా. నీళ్ళే గాలిగా మారిపోతుంది కదా. ఆవిరి పైకి వెళ్ళిన తర్వాత మేఘరూపం చెంది వర్షిస్తుంది, ఏమవుతుంది? గాలి నీరైపోతుంది కదా. అంటే నీరే గాలి అవుతుంది, గాలే నీరు అవుతుంది. అలాగే నీరే అగ్ని అవుతుంది. నీరుని కింద మరగబెట్టినప్పుడు నీటిలో చేపెడితే ఏమవుతుంది? కాలుతుంది. అంటే అందులో నిప్పు ఉంది కదా. అంటే నీరే అగ్నిగా మారుతుంది, మళ్ళీ అగ్ని నీరు అవుతుంది. మళ్ళీ ఆ ఆవిరి వెళ్ళినప్పుడు ఆవిరి, ఆ నిప్పుగా ఉన్నటువంటి ఆవిరి కొద్దిగా ఏదైనా ప్లేట్ పెట్టి మళ్ళీ వాటర్ అయిపోతుంది కదా అక్కడ. అంటే అగ్నే నీళ్ళుగా మారిపోతుంది. ఈ నీరు గాలి కలిసి శూన్యంతో కలిసి ఘనీభావం చెందినప్పుడు ఒక మట్టి ముద్దగా ఏర్పడుతుంది. ఈ మూడు కలిస్తే అంటే ఆకాశము, గాలి, నీరు, నిప్పు కలిస్తే భూమి అవుతుంది. అర్థమవుతుందమ్మా? ఈ మిగతా నాలుగు కలిస్తే భూమి అవుతుంది. అలాగే భూమిలో అన్ని 5 కూడా కలిసి ఉన్నాయి. కాబట్టి ఈ విశ్వంలో ఉన్నటువంటి ప్రతి పదార్థం కూడా ఒకదానితో ఒకటి అనుబంధం కలిగి ఉంది, అనుసంధానమై ఉంది. అంటే మీరు వేరు, నేను వేరు కాదు. నిజానికి మన ఇద్దరం ఒకటే. ఎలా? అదే విశ్వంలో ఒక కనెక్షన్ ఉంది. మనకు తెలియనటువంటి దారాలతో మనం అందరం కూడా బంధించబడి ఉన్నాం. ఆ పైన ఉన్నటువంటి అంటే 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి సూర్యుడు, ఈ భూగోళం రెండు ఒకటే. ఈ రెండింటికి కనెక్షన్ ఉంది. 4 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి చంద్రుడు, మనము ఒకటే. చంద్రుడు లేకపోయినా, సూర్యుడు లేకపోయినా, భూమి లేకపోయినా, గాలి లేకపోయినా, నీరు లేకపోయినా ఏది ఉండదు. అలాగే ఈ జీవరాశి లేకపోతే కూడా అవేవి ఉండవు. అన్నీ కూడా ఒకదానితో ఒకటి అనుబంధం కలిగి ఉన్నాయి, అనుసంధానమై ఉన్నాయి. ఇది నిజం, ఇది వాస్తవం. ఇదే వేదం చెప్తోంది, ఇదే మంత్రాలన్నిటిలో చెప్తున్నాయి. ఒక ఎగ్జాంపుల్గా మనం చెప్పుకున్నట్లయితే, ఇప్పుడు మనం కూర్చున్నాం, కెమెరాస్ రికార్డ్ చేస్తున్నాయి. ఆ కెమెరాకి మనకి మధ్యన ఏమైనా దారం ఉందా? తాడుందా? కానీ మన మాటని, మన యొక్క కాంతిని, ప్రతి విషయాన్ని కూడా అది రికార్డ్ చేస్తుంది. కారణం ఏంటి? ఈ విశ్వం అనేటువంటి ఆధారం ఉంది. కాబట్టి ఏదైనా మనం అనుకుంటే ఆ ప్రతి మాట కూడా రికార్డ్ కాబడుతుంది. అంటే కెమెరా ఉంది కాబట్టి మనం చూస్తున్నాం, కెమెరా లేకపోయినా సరే రికార్డ్ అవుతుంది. మనం చేస్తున్న ప్రతి పని కూడా రికార్డ్ అవుతుంది, పలుకుతున్న ప్రతి మాట కూడా రికార్డ్ అవుతుంది. మన ఇప్పుడు వస్తున్నటువంటి మన నోటి నుంచి వెలువడుతున్నటువంటి శబ్దం, ఏదైనా ఒక వస్తువుని కొడితే వచ్చేటటువంటి శబ్దం, ఆ శబ్దం విశ్వంలో అలా నిరంతరం ప్రయాణిస్తూనే ఉంటుంది. ఇది కొన్ని కోట్ల సంవత్సరాల వరకు అలా ధ్వని తరంగాలుగా వ్యాపిస్తూ వెళ్తూ ఉంటుంది. అయితే మరి ఇప్పుడు అంతా ఒకటే అంటున్నారు. మరి దీన్ని నేను చూసే విధానాన్ని బట్టి నా మీద రియాక్షన్ వేరేగా ఉంటుంది అని కొంతమంది చెప్తూ ఉన్నారు. అవును, ఎలా? అది అదే అంటున్నా. ఎందుకంటే ఇప్పుడు అంతా ఒకటే అయినా సరే ఆలోచించే జ్ఞానం విడివిడికి పడిపోతుంది. అంటే కరెంట్ అంతా ఒకటే, అంటే అంతర్గతంగా ప్రవహించే శక్తి అంతా ఒకటే. కానీ కెమెరాలో ఉన్నటువంటి శక్తి వేరు, లైట్లో ఉన్నటువంటి లైట్ పనిచేసే తీరు వేరు, కెమెరా పనిచేసే తీరు వేరు, మైక్ పనిచేసే తీరు వేరు. అంటే తీరుతెన్నులు మారుతున్నాయి. ఫ్రిడ్జ్ ఒకలా పనిచేస్తుంది, మిక్సీ ఒకలా పనిచేస్తుంది, వాషింగ్ మిషన్ ఒకలా పనిచేస్తుంది. కానీ ఇవన్నీ పనిచేస్తున్నాయి కారణం ఏంటి? అంతర్గతంగా ఉన్నటువంటి కరెంట్ మాత్రమే.
అంటే ఆ ఒకటి అనేటువంటిది ఏంటి అంటే కరెంటే ఒకటి, వస్తువులు వేరుగా ఉన్నాయి, అంటే దేహాలు వేరుగా ఉన్నాయి. మీరు నేను ఒకటే అనడానికి కారణం కూడా అదే. మీరు ఒక దేహ నిర్మాణంలో నిర్మించబడి ఉన్నారు, నేను ఒక దేహ నిర్మాణంలో నిర్మించబడి ఉన్నాను. కానీ మీ దేహాన్ని నడిపిస్తున్నటువంటి శక్తి, నా దేహాన్ని నడిపిస్తున్నటువంటి శక్తి ఒకటే, అది మాత్రం విడిగా లేదు. కాబట్టి టెలిపతి కూడా ఉంటుంది. మీ ఆలోచన నేను తెలుసుకోవచ్చు, నా ఆలోచన మీరు తెలుసుకోవచ్చు. మనం ఎంత దూరంలో ఉన్నా అక్కడ, ఇక్కడనే కాదు, ఇక్కడ నుంచి వెళ్ళిపోయే స్పేస్ స్టేషన్లో ఉన్నా సరే, ఒకరి ఆలోచనలు ఒకరితో కనెక్ట్ అయినప్పుడు, పూర్తిగా మమేకమైనప్పుడు, ఒకరి గురించి ఒకరు గాఢంగా ఆలోచిస్తే ఖచ్చితంగా మీరు ఏమనుకుంటున్నారో నాకు అర్థమవుతుంది, నేను ఏమనుకుంటున్నా మీకు అర్థమవుతుంది. ఇదే టెలిపతి అంటారు. లా ఆఫ్ అట్రాక్షన్ అని కూడా ఈ మధ్య కాలంలో చెప్తారు. ఎగ్జాక్ట్లీ. ఆకర్షణ అంటారు కదా, ఆకర్షణ, వశీకరణ, ఇవన్నీ కూడా దీంట్లోకి వస్తాయి. వశీకరణ చేయడం కూడా విశ్వంతోనే సాధ్యమవుతుంది. నేను మంచినీళ్ళు మీకు ఇచ్చినప్పుడు, నేను ప్రేమతో మీకు మంచినీరు ఇస్తే నిజంగా నా పైన మీకు ప్రేమ పుడుతుంది. ఓకే, ఒక ప్రేమ భావన ఏర్పడుతుంది, ఒక అట్రాక్షన్ ఏర్పడుతుంది. నా పేరు, నా యొక్క దృష్టి మీకు ఎప్పటికప్పుడు అనిపిస్తూ ఉంటుంది, తలంపుకు వస్తూ ఉంటుంది. అదే మీకు చిరాకుగా నీళ్ళు ఇచ్చాను అనుకోండి, అక్కడితో కట్ అయిపోతుంది. కానీ ద్వేషభావం మాత్రం ఉంటుంది. ద్వేషభావం కూడా కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు నేను ఒక ద్వేషభావంతో ఇస్తే ఆ ద్వేషం కంటిన్యూ అవుతుంది, నాలో కంటిన్యూ అవుతుంది. ప్రేమతో ఇస్తే ప్రేమ కంటిన్యూ అవుతుంది. ఓకే, ప్రేమైనా ద్వేషమైనా కంటిన్యూ అవుతుంది. దానికి ఆధారంగా ఏది ఉంటుంది? మధ్యస్థంలో నీరు అనేటువంటి పదార్థం ఉంటుంది. అంటే సాధారణంగా గాలి ఉంటుంది, గాలి ద్వారా కూడా నేను మామూలుగా మిమ్మల్ని నేను ప్రేమగా భావించిన గాలి ద్వారా కూడా ఆ ప్రేమ భావనలు మీకు అందుతాయి, ద్వేషించిన ద్వేషభావనలు అందుతాయి. కానీ నీరు అనేది ఏంటంటే ఇంకా తొందరగా అందించే శక్తి. కరెంటు వైర్లు ఉంటే త్వరగా ప్రయాణిస్తుంది, వైర్లు లేకుండా వైర్లెస్ కరెంట్ని కూడా ఇప్పుడు ప్రసారం చేసే సాధనాలు వస్తున్నాయి త్వరలో, అది గాలి ద్వారా ప్రవహిస్తుంది. కానీ దానికి ఒక కండెన్సర్ ఉంటే, వాహకం ఉంటే త్వరగా ప్రవహించడానికి అవకాశం ఉంటుంది, త్వరగా అనుసంధానం అవడానికి అవకాశం ఉంటుంది. అలాగే వాటర్ పనిచేస్తుంది, గాలి కూడా అంతే. గాలి, నీరు అనే కాదు, మొత్తం పంచభూతాలు కూడా మనల్ని ఎప్పుడు అబ్జర్వ్ చేస్తూనే ఉంటాయి. ఎందుకంటే పంచభూతాలు మనమే అయి ఉన్నాము. అసలు విషయం ఏంటంటే పంచభూతాలు మనల్ని అబ్జర్వ్ చేయడం కాదు, మనమే పంచభూతాలు. నింగి, నేల, నీరు, నిప్పు, గాలి మనమే అయి ఉన్నాము. వాటికి మనకి ఎటువంటి భేదం లేదు. కాకపోతే ఒక రూపం సంతరించుకున్నాయి. ఈ 5 కలిసి నిర్మాణమై ఒక రూపంతో ఉన్నాయి, కానీ ప్రాణశక్తితో నడుస్తున్నాయి. ఆ ప్రాణశక్తి ఎక్కడి నుంచి వచ్చింది? వాటిలో ఉన్నదే. గాలిలో ఉన్నది, నీరులో ఉన్నది, నిప్పులో ఉన్నది, నింగిలో ఉన్నటువంటి ఆ ప్రాణశక్తే అదే ఉన్నది. మళ్ళీ అది కూడా విడిగా లేదు. ఇదంతా పరిశీలిస్తే మనకు అర్థమవుతూ ఉంటుంది. ఒక్కొక్కటి కూడా సాధారణంగా ఉంటే ఏది తెలియదు మనకి. ఒక బైక్ని మనం నడుపుతూ ఉంటాం, సాధారణంగా నడుపుకుంటూ వెళ్ళిపోవచ్చు, కానీ మెకానిక్ తెలుస్తుంది దాంట్లో ఎటువంటి పార్ట్స్ ఉన్నాయి, దాన్ని ఎలా రిపేర్ చేయాలి, రిపేర్ ఇస్తే ఏం చేయాలి. అలాగే ఒక వైద్యుడికి తెలుస్తుంది, ఒక ఋషికి తెలుస్తుంది, ఒక గురువుకి తెలుస్తుంది. ఒక శరీరం ఎలాంటి ఇబ్బందులు పడుతుంది, ఆ శరీరాన్ని తేజవంతంగా చేయాలంటే ఇంకా ఎలా చేయాలి, ఈ విషయాలన్నీ కూడా నేర్పరికి తెలుస్తుంది అన్నమాట. అంటే గురుగారు అప్పట్లో ఇప్పుడు చాలా సినిమాల్లో చూసినట్టుగా ఋషులు వాటర్ చేతిలోకి తీసుకొని ఇప్పుడు ఏదైనా వాళ్ళకి ఏదైనా శాపం పెట్టాలంటే అనగానే ఇలా జరిగిపోతుంది. అంటే నా నుంచి నేను ఆ వాటర్ ఆలోచన వ్యవస్థని ఆ వ్యక్తిపైకి చింపుతున్నాం అనమాట. చింపడంలో మనలో ఉన్నటువంటి ఆ భావనలన్నీ కూడా కరెక్ట్ గా కనెక్ట్ అవుతున్నాయి, వాళ్ళ మీదకి వెళ్ళిపోతున్నాయి. జరుగుతుంది అది జస్ట్ గాలిలో కూడా. మీరు ఇదేంటంటే ఇప్పుడు కొత్తగా వచ్చింది, దాన్ని ఏమంటారు, కళ్ళకి పెట్టుకొని చూస్తున్నారు కదా. ఇప్పుడు మన సెల్ ఫోన్ డైరెక్ట్గా ఇలా చూస్తున్నాము, అది ఏదైతే మనం ఇలా ఉండి గాలిలో జస్ట్ వేళ్ళు ఇలా కదిలించడం వల్ల కూడా లోపల మార్పులు జరుగుతుంటాయి. లోపల ఉన్నటువంటి అవి స్క్రీన్ అది ఉండదు, బట్ స్క్రీన్ మనకు కనిపిస్తుంటుంది. ఎక్కడ ఉంటుంది? గాలిలో, ఎయిర్లో స్క్రీన్ కనిపిస్తుంటుంది. మనం కళ్ళు బ్లైండ్ చేసి ఉంటుంది, అది కవర్ చేసి ఉంటుంది. మనం వేళ్లతో ఎక్కడ ప్రెస్ చేస్తున్నాం, ఎక్కడ ప్రెస్ చేస్తున్నాం? గాలిలోనే ప్రెస్ చేస్తున్నాం, కానీ అది స్క్రీన్ అయి ఉంటుంది అక్కడ గాలిలోనే. ఓకే, లోపల మార్పులు జరుగుతుంటాయి. ప్లే అంటే ప్లే అవుతుంది, రీప్లే అంటే రీప్లే అవుతుంది, స్టాప్ అంటే స్టాప్ అవుతుంది, కానీ గాలిలోనే మనం వేలు కదిలిస్తున్నాం. దాని ద్వారా దాన్ని కరెక్ట్ అయి ఉంటుంది. అంటే గాలి కూడా ఒక కండెన్సర్గా పనిచేస్తుంది. విశ్వం అంతా కూడా ఒక అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి శక్తితో కూడుకున్నదమ్మా. అందుకని ప్రతి ఒక్కరి ప్రార్థన కూడా ఫలించడానికి కారణం ఇదే. ఎవరు ఏ మతంలో పూజించినా, ఏ విధంగా ప్రార్థన చేసినా వాళ్ళ తాలూకు సంకల్పం ఫలించడానికి, వాళ్ళకి ఆధారం, ఆసరా రావడానికి కారణం బలమైన విశ్వశక్తి.
రైట్ గురుగారు. ఎస్.